ఉందరా అసలు పూగా నీకు బుర్ర ఉందా అసలు తీసుకోండి తీసుకోండి జగనన్న జగనన్న సెల్యూట్ కొట్టుకోండి ఇద్దరు కూర్చో జుబ్బ జుబ్బ. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇంకా జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించారు. జగనన్న అంటే ఈయన మురిసిపోతుంటాడు ఆ సీట్లో కూర్చొని. జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవుతున్నాయి. అంత పెద్ద ఇల్లు ఆయన నుంచి వచ్చింది. ఎన్ని మాఫియాలు, ఎన్ని భూ కబ్జాలు, ఎన్ని ఇసుక దందాలు, ఎన్ని బ్లాక్ మెయిల్లు మొత్తం పడతారు. ఇప్పుడు మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడి అలాంటి అజెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? తొలి ఏకాదశి కలిపి వచ్చినాయి. అందరికీ శుభాకాంక్షలు. నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో, ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టల. ఇంత ఊదు మొహం వేసుకొని ఎంత ఉంటది, ఇంత మొహం వేసుకొని ఇంత బొట్టు పెట్టి నా ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? సెల్యూట్ అంటే అంటుంటాడు. అది ఏదో ఉంటుందబ్బా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. అన్న బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ మిమ్మల్ని అభిమానిస్తున్నారని అంటాడు. అప్పుడు బటన్ నొక్కితే 2 కోట్లు 3 కోట్లు ఎవరికి అకౌంట్లో పడి ఉంటుంది. ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. కొని ఒక 20 సెకండ్లు నువ్వు బండి దోలాలా, దెబ్బ కింద నుంచి పోయేదాకా అంత పగలుతుంది నీకు. నువ్వు నెల్లూరుకు వచ్చి రోడ్డు చూడు, పల్లెటూరులో అభివృద్ధి చూడు. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. ఆంధ్ర బ్రాండ్లు నువ్వు నీ మొగుడు తాగి పడుకోండి, కమ్మగా తాగండి. శ్యామలక్కకు నమస్కారం. మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియదు. కాదమ్మా, అసెంబ్లీలో జగన్ ఊదుమో వేసుకొని తాగి 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 అందరూ ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడ్డారు. మా అక్క బాగాలేదా? ఏమైందా? రోజక్క బాగాలేదా? వరకు వచ్చింది. గెస్ట్ హౌస్ లో స్నానం చేసి రెడీగా ఉంది గిరి. ఆయన ప్రజల కష్టాలను చూసి విని వాళ్ళకి ఏం చేస్తానో చెప్పి భరోసా ఇచ్చారు. జగన్ అన్న బొచ్చు కూడా పీకలేరు. వైనాట్ 175 జగనన్న మంచి వేరేలాగా ఇరక్కొట్టి ఎక్కడ పొయ్యిలో పెట్టాలో అక్కడ పెట్టేదాన్ని వాళ్ళకి. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. కాల్చింది కదన్నా, ఇప్పుడు ఇంట్లో కూర్చొని చపాతీలు కాల్చుకుంటుంది. ఆమె చెన్నైకి పోయింది. రోజక్క నువ్వు బాగుండాలా? జైలుకి కూడా వెళ్ళాడు. ఈడ వద్దురా నాయనా, బతికితే 10 కాలాలు ఉండాలా. బందర మోహన్ది జగనన్న ఆయన నీకు సెల్యూట్ అంటే అన్నా నువ్వు వస్తానంటావు, నా బస్తా పగిలి కుదురుదంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నా చెత్తరా కొడుకది. జగన్మోహన్ గారి ఆశీస్సుల వల్ల, మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల అవి పెట్టేశాడు. సిద్ధం సభలకు ఎందుకు వస్తాము, సిద్ధం సభలు అందరూ మంది కలిసిపోతాం, సిద్ధం సభలకు అందరూ పోయారా జగనన్న మిమ్మల్ని ఎలా ఏడిపించారో. నువ్వు మంచి సుఖ సంతోషాలతో రెడీగా ఉండు. నా రాజకీయంలో నాకేం ఓటమేం కొత్త కాదు. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. పరిస్థితి అది యాక్చువల్గా అది కట్టడమే కరెక్ట్ కాదు. నక్క నీ మొగుడు మొసలి కుక్క, నువ్వు నీ మొహమో నువ్వు. చెన్నై అపోలో కన్నా పోతా, హైదరాబాద్ అపోలో కన్నా పోతా అని ఎప్పుడు ఆడతానే ఉంటాడు. కింద ఆడదు గాని ఆడికి ఈడ కూర్చోవడం మాట్లాడడం కాదు, అర్థమైందా? చేస్తుంటారు కదా ఇన్ని రోజులు, అంటే వాళ్ళు డబ్బుల కోసం కట్టుకున్నారని. రేపు దీని బతుకు ఇండస్ట్రీలో సీరియల్ కాదు కదా, షార్ట్ ఫిల్మ్ కూడా ఎవరు దీనికి కూడా అమౌంట్ ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్ట్రెంథెన్ చేసేంత వరకు. అన్న జగన్ అన్న వచ్చి రాఖీ కట్టావా అమ్మా అన్నకి? సంగారెడ్డి గారు నీట్ గా కట్టారు నగిరిలో, ఆ పైన కట్టాలి, ఎవరు ఎత్తుకొచ్చి అట్లా కట్టరు. అంటే నోరు మూసుకొని అన్న కోసం ప్రాణత్యాగం చేస్తే ఈసారి ప్రెస్ మీట్ పెట్టు. ఏవే నీ వల్ల నేను ఎన్నెన్ని మాట్లాడుతున్నానే, నీ మీద ఏదో ఒకనాడు కక్ష తెచ్చుకుంటాను. మేము కూడా అందరం కూడా గౌరవిస్తాం, తప్పకుండా కూడా. తప్పు కనుకోవద్దమ్మా, తమిళం నేర్చుకోండి. లక్షల పైచీలుగా ఓట్లు ప్రజలు వేశారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ
ఏదో డీటెయిల్స్కి వెళ్తున్నావు, వాళ్ళేమనలేదు, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకి తొందరలో కూడా అందుబాటులో ఉంటాం. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. చేయాలి మనస్ఫూర్తిగా, ప్రజలకి మంచి చేయాలి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. నేను చాలా సేపు అయిందిరా వచ్చి, నువ్వు ఆడే డ్రామా మొత్తం చూస్తున్నాను రా దొంగ పోలీస్. మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటా. ఇక్కడ మొహం పగిలిపోద్ది దెంగ ఇక్కడ నుంచి. చిన్న స్థాయి వ్యక్తిని, ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే 2 పాటు శంబాసింతకాయ ఏడుపో పక్క నుంచి మీ కామెడీలు చూడలేక ఆంధ్ర జనం అంతా నవ్వుకుంటున్నారు. అంటూ ఉంటాం. ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం, ఆయన బాగా కష్టంలో ఉన్నా. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. అయినా ఆ కాంట్రాక్టర్ బాగా కోట్లలో మిగిల్చుకో అన్ని కూడా నెరవేర్చాలని కోరుకుంటాం. తప్పకుండా కూడా ఎవరు యాడికి ఏమి వెళ్ళిపోం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు చేయకపోతే ఎట్లా సార్ వాళ్ళు? దానికి డోస్ సరిపోతలే, గట్టి డోస్, చిన్న డోసులు ఇస్తున్నారు వీళ్ళు, అస్సలు సరిపోతలే. గుద్దా వెంకన్న ఎక్కడున్నాడు? ఓ సారీ, బుద్దా వెంకన్న. నా కొడక పారా నా కొడక. విశ్వాసం లేని కుక్కవు నువ్వు. నేను ఇప్పుడు ఇన్ని పాయింట్లు చెప్పాను కదా, ఇన్ని జగనన్న ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి. అయ్యన్న పాత్రుడికి అయ్య గుర్తొచ్చాడు సడన్ గా. సిగ్గులేదు అలా మాట్లాడడానికి. సిటీలో ఉన్న క్రిమినల్స్ అంతా నుంచోబెట్టి అర్జున్ తో ఐడెంటిఫై చేయించండి. ఏ అర్జున్ సార్? తెలుగు అర్జునా, తమిళ అర్జునా? ఇళ్లలోనే ఉన్నారు, అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వాలకు కూడా. అన్నారు యాడికి పోయింది అమ్మఒడి. ఈయన కొడుకులకి డోస్ సరిపోతుందా? హలో, మైక్ టెస్టింగ్. అంత అవసరమా? అంత అవసరమా? అని చూసుకో. ఆపు. అపజయంగాను వస్తే ఆ అపజయంలో నుంచి మనం సరిదిద్దుకొని నా కొడక పారా నా కొడక. ఏం లేదు, అన్నిటికీ సిద్ధపడే వాళ్ళమే. అన్నిటికీ కూడా కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చి మొత్తం బాల్ సెంటర్ వణికిపోతున్నాయి. ముసలి నక్క వాటర్ క్యాన్ ఫోన్ చేయి, ఆడొచ్చి 3 రోజులు అవుతుంది. ఎంత కెలుక్కుంటారా? అబ్బా కెలుకుడంటే అబ్బాయి అయ్యన్న పాత్రుడికి ముసలోడే గాని మహానుభావుడు. మేము తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటది పౌరుషం. హలో దేవా. అరే చింతకాయ, ఆడక తిన్న తర్వాత ఆ బాధలు తెలుసుకున్న తర్వాత సినిమా వణికిపోతున్నాయి. ముసలి నక్క. బామర్తి గారి మిగిలేది నీ ఫోటో, దాన్ని గోడ కట్టి దండేసుకుని రోజు చూసుకుంటా. చూసేశారమ్మా, నిమిషానికి ఒక బ్రేకింగ్. ఇలా చూడు, లేకపోతే మీ ఇద్దరు ఇక్కడే జీవితాంతం అడుక్కు తినాల్సి వస్తుంది. ఓరి నాయన, ఇది ఎక్కడ కూడా బాబు. గుద్దా వెంకన్న ఎక్కడున్నాడు? ఓ సారీ, బుద్దా వెంకన్న. శంబాగాడు కొట్టాడు అని ఏడ్చాడు. ఆ బుద్దాగాడు ఎక్కడ పోయాడు? అప్పటికి పోలేదురా బాబర్ది, ఈయన ప్లగ్లో వేలట్టగా. శంబాగాడు కొట్టాడు అని ఏడ్చాడు. ఆ బుద్దాగాడు ఎక్కడ పోయాడు? అయ్యన్నా, నీకు కూడా 2 ఇంచులు వెళ్ళిపోయింది. అయ్యో అయ్యా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.